జయం న్యూస్ కి స్వాగతం. నేను మీ మాధురి. కృష్ణా జిల్లా మొవ్వా మండలం పెదపూడిలో పల్లెబాట 2.0 కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వర్గ కుమార్ రాజా ప్రారంభించారు. ఉదయాన్నే ప్రజల ఇంటి వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కారం కోసం చర్యలు తీసుకునే విధంగా పల్లెబాట కార్యక్రమం కొనసాగుతుందన్నారు. పెదపూడిలో ప్రధానంగా వీధి కుళాయిల సమస్య, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, డ్రైనేజీ సమస్యలు, అంతర్గత రహదారుల సమస్యలను స్థానికులు మా దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశాలపై అధికారులతో వెంటనే చర్చించామని, త్వరితగతిన పరిష్కారం చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేసినా పట్టించుకోమని, ప్రజల కోసమే నిరంతరం పనిచేస్తూ ముందుకు వెళ్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ దోనెపూడి శివరామయ్య, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ లింగమనేని రామలింగేశ్వరరావు, టీడీపీ నాయకులు నన్నపనేని వీరేంద్ర, సినీ నిర్మాత గొట్టిపాటి సాయి, జనసేన నాయకుడు రామిశెట్టి రాజు, ఎన్డీఏ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. తీసుకుంటారు నిర్ణయం. నీ బాధ కూడా నేను కూడా పైకి తెలియజేశాను. అక్కగారి నంబర్ పెట్టుకో, ఫోన్ నెంబర్ పెట్టుకున్న పెదపూడి గ్రామం రావటం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులని కూటమిస్తారు. నమస్కారం సార్. ఎంపీఓ గారిని తప్పకుండా ఉండాలన్న మీరు వచ్చారు. ఎంపీఓ గారు పంచాయతీ రోడ్ శాంక్షన్ అన్నిటికంటే ఒక శుభార్త ఏంటంటే అమ్మా అన్నగారు మీ పెదపూడిలో హెల్త్ క్లినిక్ మొన్న ఒక రోడ్డు ఇచ్చాం. మొన్న ఎన్నో రోడ్డు వేసారు కదా. రేపు వచ్చిన దాంట్లో మళ్ళీ ఇంకో 2 వేస్తారు. తాత ప్రభాకర్ గారి నాయకులు అందరూ కూడా మన రామిశెట్టి అమ్మా ఎత్తడం వరకు మళ్ళీ అది ఎక్కడ దిగుద్దో నేను చెప్పలేను. దూరం ఉండాలి అందరూ. ఏమి అక్కర్లా, అయిన తర్వాత మేము ఎత్తుతాం. ఎంతవరకు తీసుకోవాలి? ఎంతవరకు ఇంకా లోతుగానా? అంటే బాగా బలంగా కొట్టాలి. చూద్దాం అలా అవ్వాలా? నా కాలు దూరంగా పెట్టుకొని చేయాలి. అది నా కాలు శుక్రవారం ఉదయం రండి. ఇప్పుడు ఇంటింటి రామాయణ ఇంటింటి కష్టాలు ఉంటాయి. నాకు నేను శాసనసభ్యుడిగా మీ సేవకుడిగా నా వంతుగా ముందు ఒక 5,000 3-4 సాయం చేస్తా. ఇంకేం చేయాలో ఆ రోజు నేను ఆలోచిస్తాను. పేరే డీటెయిల్స్ తీసుకో, మాట్లాడదాం. ఏమా అంటే ఇంటి ముందు మురుగు బయటికి వెళ్ళట్లేదు. అది కొద్ది టైం పట్టుద్దాం. ఎందుకంటే ముందు అన్ని రోడ్లు ఇద్దాం, మంచినీరు ఇద్దాం, వీధి దీపాలు. తర్వాత మీరు అన్నది ఖచ్చితంగా డ్రైన్లు. అక్క నువ్వు అన్న డ్రైన్లు చేద్దాం. బావగారు మీరే బావగారు? ఓకే ఓకే బావగారా? ఓకే ఎవరా బావగారు? చూద్దాం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కొత్త హౌసింగ్ సంబంధించి 2,29,30,000 కొత్త లోన్ ఆల్రెడీ పెట్టుకోండి. అలాగే వస్తే మీరు పెట్టుకోండి. స్థలం మీకుంటే 2,30,000 గ్రాంట్. మరికి ఇప్పుడు ₹1 రాలేదా? అయితే పెట్టారా? ఇప్పుడు కొత్త దాంట్లో వస్తే మావాడు చెక్ చేస్తారు. మీ పేరు చూసుకొని జంపాన అక్కడ పెట్టుకో, చెక్ చేసి ఆగమా ఇంటికి వెళ్తా. డ్రైనేజ్ కట్టడానికి వచ్చినప్పుడు, అవన్నీ తీయడానికి వచ్చినప్పుడు దళ్ళు మరి గోళ్ళు అంటే కూడా మరి ఆ ఇంటి వాళ్ళు గోళ్ళ తీయడానికి ఒప్పుకుంటారా? ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఊరంతా ఆ వీరంతా ఒక మాట మీద వస్తే మేము ప్రయత్నం చేస్తాం. 10కి 9 మంది వస్తే ఆ ఒక్కళ్ళైనా కానీ మనం పక్కకు పెట్టి పని చేసుకెళ్ళిపోం. రైట్, ఆ పని చేయండి. సెక్రటరీ గారు దీని మీద ప్రణాళికలు చేయండి. నోట్ చేయి, కోఆర్డినేట్ చేయాలి. గోళ్ళు అంటున్నారు, గోళ్ళ గదులు ఇచ్చాలి. ఏదో మాట్లాడుతున్నా కరెంట్ స్తంభాల సమస్యలు, ఇంకేమన్నా చిన్న చిన్న రోడ్లు, ఇవన్నీ కూడా ఈ రాబోయే 2-3 నెలలు మిగిలిన పనులు కూడా చేసుకొస్తున్నాం. చూసారుగా కూచిపూడి మవ రోడ్డు, కూచిపూడి అయ్యంకి కూడా మళ్ళీ గ్రాంట్ వచ్చింది. అవి కూడా చేస్తున్నాం. చిన్న చిన్న రిపేర్ రోడ్లన్నీ చేసేస్తాం. ఇది కాకుండా బస్సు ఎక్కితే ఉచిత బస్సు ప్రయాణం.
రేపు జూన్ నెలలో తల్లికి వందనం డబ్బులు, పెన్షన్ 1వ తారీఖు పెన్షన్గా, రోడ్లు ఏం కావాలో అన్నీ చూస్తాం. తాగునీటికి కూడా మీకోసం ఎమ్మెల్యే కార్యక్రమం పల్లెబాట 2.0 కార్యక్రమంలో భాగంగా మీ అందరికీ తెలుసు మోవ మండలం పెదపూడి గ్రామంలో ఉన్నాం. ప్రతిరోజు ఇలాంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ప్రజా సమస్యలు తెలుసుకునే కార్యక్రమం, మంచి అవకాశం. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, మీడియా, పోలీస్ యంత్రాంగం అందరూ కూడా రోజు 6:30కి ఒక మార్నింగ్ వాక్ లాగా, మార్నింగ్ సైకిల్ ఎక్సర్సైజ్, దాంట్లో మరి ముఖ్యంగా ప్రజలతో ఇంటరాక్షన్, గుడ్ మార్నింగ్ చెబుతూ ప్రజాసేవకుడిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుంటుంటే ముందు వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిన వ్యక్తిగా, వాళ్ళకి సంతృప్తి సంతోషం ఇచ్చిన వ్యక్తిగా, ఒక నమ్మకం భరోసా ఇచ్చిన వ్యక్తిగా ఎమ్మెల్యే మా ఇంటికి వచ్చాడు, పలకరించాడు. మళ్ళీ ఓట్ల టైంకి ఎవరైనా ఓట్లు అడగడానికి వస్తారు, కానీ ఈ ఎమ్మెల్యే ముందే వచ్చి మరి ఈ రకంగా మన సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడని వాళ్ళకు ఒక ముందు సమస్యలు చెప్పుకునే ఒక వ్యాక్యూమ్ దొరికింది. ఏ సమస్య అయినా కానీ ధైర్యంగా నాకు చెప్పుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. తద్వారా ఏమిటంటే ఈ రోజున నాకు ఇంకా బాధ్యత పెరిగింది, ఇంకా కమిట్మెంట్ పెరిగింది, ఇంకా కష్టపడాలి, సమస్యలు చాలా ఉన్నాయి, వీటన్నిటిని పరిష్కరించాలంటే ఇంకా బాగా కష్టపడాలనే పట్టుదల నాలో పెరిగిందని తెలియజేస్తూ పల్లెబాట 2.0 చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మీకోసం మీ ఎమ్మెల్యే సైకిల్ యాత్ర ఈ రకంగా అందరినీ, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ రకంగా కష్టపడ్డా, ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంకా ఎక్కువ కష్టపడుతుంటే నాకు కూడా ఎస్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్, ఐ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ అనే కాన్ఫిడెన్స్, మోటివేషన్ నాలో కూడా ఉంది. ఇదే స్ఫూర్తి ఉత్సాహంతో ఇంకా కష్టపడి ముందుకెళ్తాను. విమర్శలు చేసే వాళ్ళకి ఆటోల మీద ఒక మాట ఉంటుంది, హైవే మీద రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన ముందు ఆటో వెనక ఆటో మీద రాస్తారు ఏమని, మీ ఏడుపులే మా దీవెనలు, మీరు అలా ఏడుస్తూనే ఉండండి, మేము అభివృద్ధి చెందుతూనే ఉంటాం. ఎస్, ఇదే చెప్పాలనుకుంటున్నా. మీరు ఎంత బాగా విమర్శలు, ఎంత బాగా ఏడుపు, ఎంత బాగా ఆక్రోశం, ఎంత బాగా మీ ఆవేశం, ఎంత బాగా మీ మనసులో ఉన్న కుళ్ళు కుట్లతో బయట పెడుతున్నారో ఖచ్చితంగా మేము అంత బాగా పనిచేస్తున్నామని అర్థం. మాకు అది ప్రోగ్రెస్ రిపోర్ట్. సో అదే స్ఫూర్తితో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. మీరు ఇదే రకంగా ఏడవండి, దిష్టి పోతుంది పామర్ నియోజకవర్గానికి అని కూడా తెలియజేస్తున్నా. ఈరోజు కమిటెడ్గా పనిచేస్తున్నాం. ఒక వారంలో 5 days ఇన్ ఏ వీక్ మార్నింగ్ ఈ రకంగా వెళ్తుంది. సో నెలలో ఆ రకంగా చూస్తే 20 గ్రామాలు, 6 నెలలు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని చోట్లకి వెళ్ళిన వాళ్ళు అవుతాం. మరి సంవత్సరంలో దాదాపుగా మ్యాక్సిమం కవర్ చేసిన ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నా. సాయంత్రం పూట సరదాగా అని చెప్పి కార్యక్రమం కూడా త్వరలో మొదలు పెడుతున్నా. ఒక రచ్చబండ కార్యక్రమం, మళ్ళీ అక్కడ ఆ మండల నాయకులు, అధికారులు అందరూ రావాలి. ఆ గ్రామంలో అక్కడ కూర్చుంటే ఫలానా సమయం 5:30 to 7:30 అందరూ కూడా అక్కడ వచ్చి కూర్చొని అక్కడే సమస్యల పరిష్కారం ఆన్ ద స్పాట్ అవ్వాల్సిందే. కొన్ని నిధులు, కొన్ని మంజూరు, అదేవిధంగా ముఖ్యమైన అధికారులు, అవసరమైతే పెద్ద అధికారులు కూడా అక్కడికి తీసుకొచ్చి ఆన్ ద స్పాట్ డెవలప్మెంట్, ఆన్ ద స్పాట్ సమస్య సొల్యూషన్ చేసే ఒక మంచి కార్యక్రమం కూడా చేసే ఆలోచనలో ఉన్నాం. చాలా ఆనందంగా ఉంది. పెదపూడి గ్రామంలో అందరూ కూడా కార్యకర్తల, నాయకులు, ముఖ్య నాయకులు అందరూ కూడా, రామలింగేశ్వర గారు హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్, అదేవిధంగా సీనియర్ నాయకులు అందరూ కూడా, కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం.